కవిత గారు ఇక తిరుగుతున్నారు 4 నెలలు. ఆమె జనం బాటన జనం మాటనో ఏందో ఆ ప్రోగ్రాంలో నిన్న మాట్లాడినట్టున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ను అంశాల వారీగానే విమర్శిస్తా, వారు కాదనుకున్నాకనే నేను రాజీనామా చేసిన. ఎవరు? తండ్రి కాదనుకుండట, నువ్వు ఈ పార్టీలో వద్దామని వెళ్ళిపో అని చెప్పిండట. సో వాళ్ళు వద్దనుకున్నారు కాబట్టి నేను బయటకు వచ్చిన అని అంటున్నది. మోసపూరిత వ్యక్తులదే పైచేయి అయింది. జూబ్లీ హిల్స్ పైన నిర్ణయం తీసుకోలే. బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు అదే వస్తుంది. ఎమ్మెల్సీ కవిత. కొంతమంది కారణంగానే కేసీఆర్కు చెడ్డ పేరు వస్తుంది. బీఆర్ఎస్ను కేసీఆర్ను అంశాల వారీగా మాత్రమే విమర్శిస్తా అని ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఇప్పుడు ఈమెది ఇంకా ఎమ్మెల్సీది ఆమెది వేటేస్తలేరు. ఆమె మీద వేట అంటే రాజీనామాను ఆమోదిస్తలేరు. ఆమె రాజీనామా చేసింది సింగిల్ లైన్లో, నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నాను అని సింగిల్ లైన్లో ఏ రకంగా అయితే రాజీనామా చేయాలనో అదే రకంగా రాజీనామా ఆమోదించే విధంగానే ఆమె లెటర్ ఉన్నది. మరి ఎందుకో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆమె ఎమ్మెల్సీని ఇంతవరకు ఇచ్చేస్తలేడు. ఎవరు ఆపుతున్నారు మరి? బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వచ్చారో తనకు తెలియదని, ఆ సమయంలో తాను జైల్లో ఉన్నాను. తాను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉంటే వారితో మాట్లాడేదాన్ని, వారిని పార్టీలోనే ఉంచే ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. తన విషయంలో పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. అసలు తాను బయటకు రావాలని అనుకోలే. నిజామాబాద్లో జనంబాట కార్యక్రమంలో భాగంగా 2వ రోజు ఆదివారం ఒక హోటల్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు విషయం ఏంటంటే, నేను బయటికి రాలేదు అని అనుకోలేదు అని అంటే, మరి నిన్న గన్ పార్క్ దగ్గర అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్తున్నా, ఉద్యమకారుల క్షమాపణ అని చెప్పారు కదా. మరి నేను రాలేదు అనుకోలేదు, వాళ్ళే పంపించారు అని అంటున్నారు. మరి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఉద్యమకారుల క్షమాపణ, అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ అని అంటున్నారు. మరి లోపలనే ఉండి ఉంటే అదే అమరవీరుల కుటుంబాలకి ఉద్యమకారులకి క్షమాపణ చెప్పేవాళ్ళ? చెప్పండి ఒకసారి. అనివార్య పరిస్థితుల్లోనే పార్టీ నుంచి బయటకు వచ్చాను. వారు కాదనుకున్న తర్వాతే రాజీనామా చేశాను. పార్టీలో ఉండగా మాట్లాడాల్సిన అన్ని చోట్ల మాట్లాడాను. కానీ పార్టీకి నష్టం చేసే బాధ్యత మరచిన మోసపూరిత వ్యక్తులదే పైచేయి అయింది. ఇక ఆమె ఎవరినంటుంది? హరీష్ రావుని, సంతోష్ రావుని గురించి మాట్లాడుతుంది. వాళ్ళ కారణంగానే బీఆర్ఎస్ కేసీఆర్కు నష్టం జరగనున్నది. 5 ఏళ్ల క్రితమే ఎవరి పనితీరు ఏంటి అని తెలుసుకొని ఉంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయేది కాదు. తాను బీఆర్ఎస్లో తిరుగుబాటు చేయలేదని, అంత అవకాశం ఇవ్వకుండానే బయటకు పంపించారు అని చెప్పారు. నా బాధ చెబుతా, వారి బాధ వింటా. నా బాధ ప్రజలకు చెప్తా, వాళ్ళ బాధను వింటా. పరిష్కార మార్గానికి ప్రయత్నం చేస్తా అని కవిత అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలే. ఏ పార్టీకి ఓటేయాలన్నది స్థానిక జాగృతి కార్యకర్తలే నిర్ణయం తీసుకుంటారు. పార్టీ పెట్టుడు పెద్ద పని కాదు, కానీ పార్టీ కన్నా కూడా ప్రజల సమస్యలు తీరడం ముఖ్యం. కేసీఆరే తనతో పార్టీ పెట్టిస్తున్నారు. ఏందా సౌండ్? కేసీఆర్ తనతో పార్టీ పెట్టిస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కాంగ్రెస్ వాళ్ళు తనకు మద్దతు తెలుపుతున్నారు అన్న దాంట్లో కూడా వాస్తవం లేదు. వాళ్ళకే ప్రజల్లో ఏ ఆదరణ లేదని ఎద్దేవా చేశారు. అనుకోకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాన్ని కాపాడుకోలేకపోతోంది. స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చేయాలన్న దానిపైన నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తుంది. తాను జనం బాటకు వస్తున్నాను అని తెలిసి ఓ బీజేపీ ఎంపీ తన గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఆయన అవినీతిని త్వరలోనే బయట పెడతా. మరి ఎవరా ఎంపీ? ఎవరి గురించి? అరవిందా లేకపోతే ఇంకా వేరే ఎంపీయా? ఇక ఇట్లా ఆమె దుకాణం ఆమె నడిపించుకుంటుంది. గంతే. అది సక్సెస్ అవుతుందా లేదా ఏందన్నది మనం భవిష్యత్తులో చూడాలి.